నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవర్. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చేసే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, పెద్ద కులపోలకే పట్టం కడతాం, చిన్న కులపోలకు కట్టం పట్టం, అగ్రవర్ణాలది అధికారం, అణగారిన వర్గాల మీద బీజేపీ చేసేది అహంకారం, బడా బాబులకే సీట్లు, చోటా బాబులకే పంచుతున్న బీజేపీ స్వీట్లు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చేస్తున్న రాజకీయ ధోరణి ఇలానే ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్యంగా అగ్ర కులానికే సీట్లు కట్టబెడుతుంది ఎమ్మెల్సీ. మరి అగ్ర కులాల వాళ్ళే పరిపాలిస్తే అణగారిన కులాలు ఏం చేస్తారు? వాళ్ళకు చాకరీ చేయాలంతే. తెలంగాణలో రాజకీయ నాయకుల తీరు మారినంత వరకు ఈ తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది కనుమరుగుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ కనుక చిన్న కులాల వాళ్ళని పట్టం కట్టకపోతే తెలుగు రాష్ట్రాలను కాదు, యావత్ ఇండియాలో కూడా బీజేపీ కనుమరుగైపోయే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అగ్రకులాల వారికేనా అధికారం? అణగారిన వర్గాల పరిపాలన చేయలేరా? వాళ్ళకి చేత కదా? వీళ్ళు ఓటేస్తేనే కదా వాళ్ళు అధికారం చేసేది. వీళ్ళ ఓట్లు లేకపోతే వాళ్ళు అధికారం ఎవరికి చేస్తారు? ప్రస్తుతం రాజకీయాలు అంత అధికారం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ అగ్రకులాల వాళ్ళే. వాళ్ళు రాజకీయం చేయాలి, చిన్న కులపు వాళ్ళు వాళ్ళకి సేవ చేయాలి, వెట్టి చాకరీ చేయాలి. ఇదే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు నడుస్తున్న ధోరణి. ముఖ్యంగా బీజేపీలో ఉన్న ముసుగు ఇది. పెద్ద కులపోలకే పట్టం కట్టాలి బీజేపీ చేస్తున్న వైఖరి ఇది. ప్రస్తుతం బీజేపీ అంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ ధోరణి ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి. బీజేపీలో బడాబాబులకే సీట్లు, పలుకుబడితో ఎమ్మెల్సీ టికెట్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అర్థం మారుస్తున్నారు. ఈ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, పలుకుబడి ఉంటే చాలు, పెద్ద కులం అయితే చాలు, ఎవరినో ఒకరిని అండగా చూసుకొని ఈజీగా సీట్లు తెచ్చుకుంటారు. అది ఎమ్మెల్యే సీటు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ అని కావచ్చు. ఏదైనా కులం పెద్ద అయితే చాలు, ఈజీగా వచ్చేస్తారు. ఎందుకంటే డబ్బు ఇసురుతారు. రాజకీయాలకు కావాల్సింది డబ్బు. ఆ పెద్ద కులం దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఇలా డబ్బులు ఇసేస్తారు, సీటు ఇలా తెచ్చుకుంటారు. గెలుపోటు మళ్ళీ పక్కన పెడితే ఈ అగ్ర కులాలు చేసే రాజకీయం ఎలా ఉందంటే, ఎప్పుడు మాదే పెత్తనం, మేమే చేయాలి, మా గుప్పెట్లోనే ఉండాలి ప్రజలంతా, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ అంజిరెడ్డి అనే ఒకతను ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్సీ టికెట్కు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకే వెజ్ బోర్డు అమలు చేయని వారిని నిరుద్యోగులు న్యాయం చేస్తారా? అంజిరెడ్డికి ఉన్న కంపెనీలో ఉద్యోగ కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? తన ఉద్యోగులకు అందుబాటులో ఉండాలని అంజిరెడ్డి సగటు నిరుద్యోగికి అపాయింట్మెంట్ ఇస్తాడా? అసలు నిరుద్యోగులను తన గుమ్మంలోకి రాణిస్తాడా? యువత భవిష్యత్తు కోసం ఆలోచిస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల కేటాయింపై బీజేపీలో అసంతృప్తి, టికెట్ల పంపకాలపై మండిపడుతున్న బీజేపీ శ్రేణులు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అంటే ఓకే, రాజకీయం చేయొచ్చు. కానీ ఎమ్మెల్సీ అనేది యువతకు, చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలి, మార్గదర్శకంగా ఉండాలి. అటువంటి చదువుకున్న నాయకుడికి ఇస్తే బాగుంటుంది. కానీ నా అంజిరెడ్డి అనే వ్యక్తి తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకి అందుబాటులో ఉండనితాడు. అలాంటి ఈ అంజిరెడ్డి రేపు ఎమ్మెల్సీగా పట్టం కట్టి అధికారం కట్టబెడితే నిరుద్యోగులకు న్యాయం చేస్తాడా? నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఆ రాజకీయ ధోరణి అలాంటిది. అగ్రకులం కదా, రాజకీయం చేయాలి, మనమే అధికారంలో ఉండాలి. ఎంతసేపు సంపాదించుకోవాలని చూస్తారులే కానీ పాప నిరుద్యోగులు కదా, తక్కువ కులం వారు, చదువుకున్నారు, వాళ్ళకి ఏమైనా చేద్దాం, ఏదైనా మార్గదర్శకం చూపెడదాం, వాళ్ళకి ఉద్యోగం ఇప్పిద్దాం అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే తక్కువ కులం వాడు ఉద్యోగం చేస్తే పెద్ద కులం వాడిని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే విధానం పోవాలని రాజకీయాలు మొదలు పెడతాడు. పెద్ద కులపోలు చిన్న కులపోలు అని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ధోరణి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉంది. తెలుగు రాష్ట్రాలను కాదు, యావత్ ఇండియా మొత్తం ఉంది. ఈ పెద్ద కులపోలు చేసే రాజకీయాలు అంతా ఇంత కాదు. చిన్న కులపోలను ఆటాడుకోవాలి, పెద్ద కులపోలు అధికారం చెలాయించాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి యువత భవిష్యత్తు మార్చే ఎలక్షన్స్ ఇవి. అలాంటి భవిష్యత్తు మార్చే ఎలక్షన్లను ఒక కష్టం తెలిసిన వ్యక్తిని, ఒక సామాన్యుడి బాధ తెలిసిన వ్యక్తిని అధికారం ఇస్తే బాగుంటుంది. వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు పడే బాధలు తనకు తెలుసు కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ అంజిరెడ్డి లాంటి వ్యక్తికి అధికారం కట్టబెడితే సమస్యలు ఎలా తీరుతాయి? అగ్రకులం ఓకే, బీజేపీ ఎమ్మెల్సీ కట్టబెడుతుంది. మరి సామాన్యుల సమస్యలు తనకు తెలుసా? తెలియవు. ఎందుకంటే ఆ కష్టాలే తెలియవు తనకు. ఎప్పుడైనా చెమట చిందించాడా ఇతను? ఆయన కష్టపడ్డా? ఎందుకంటే కుల రాజకీయాలు చేయాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్ చేయాలి, ఎంపీ ఎలక్షన్లు చేయాలి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజకీయాలు చేయొద్దు. యువత భవిష్యత్తు ఆగమవుతుంది.
యువతకు ఒక ఉపాధి లభించకుండా పోతుంది. ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు కూడా రాజకీయం చేస్తే రాష్ట్రంలో యువత నిరుద్యోగం పాలై రోడ్డున పడతారు. అంత వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోతారు. దయచేసి తెలంగాణలో బీజేపీ రాజకీయం చేసే బదులు యువతకు ఒక అవకాశాన్ని ఇప్పించండి. అగ్రవర్ణాలేం కాదు, ఎప్పుడు అణగారిన వర్గాలు కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తారు. ఇక కష్ట సుఖాలని అగ్రవర్ణాలకు తెలుస్తాయా? అణగారిన వర్గాలు తెలియవా? రాబోయే రోజుల్లో బీజేపీ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా చిన్న కులపోలకు పట్టం కట్టకపోతే కనుమరుగైపోయే అవకాశాలు ఎంతో సమయం లేదు, చాలా దగ్గరగానే ఉన్నాయి. ఎప్పుడు రెడ్డి రాజులకేనా? ఎస్సీ లేరా, ఎస్టీ లేరా, బీసీలు లేరా? వీళ్ళకి చేత కదా? చూడండి, పిల్లికి బిచ్చం పెట్టలేని వాళ్ళు పెద్దల సభకు, 10 మంది కార్యకర్తల పేరు తెలియని వాళ్ళకి పెద్దపీటలు. కార్పొరేట్ వ్యక్తులకు టికెట్ ఇస్తే జనం గోడు వింటారా? ఎందుకు వింటారు? ఎప్పుడు జనాల్లోకి వెళ్ళని వారు చట్టసభలు వెళ్తే ఎలా ఉంటుంది? 10 మంది కార్యకర్తల పేరు కూడా తెలియదు వాళ్ళకు. కనీసం ఏం చేయాలి, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అది కూడా తెలియదు. కొంతమందికి బీఫామ్ కూడా నింపడం రాదు. అలాంటి వాళ్లకు రాజకీయాలు చేసే అర్హతనిస్తుంది బీజేపీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద కులపోలకి అధికారం, చిన్న కులపోలు వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ జీవితాన్ని ఊడిగం చేయాలి. ఏదైనా సమస్య వస్తే అడ్డుకు నిలబడాలి, వాళ్ళకు ఏదైనా కష్టం వస్తే చాకరీ చేయాలి. అయితే తెలంగాణలో యువతకు పట్టం కడితే బాగుంటుంది. అగ్రవర్ణాలే కాదు, అణగారిన వర్గాలు, చిన్న కులపోలకు అధికారం ఇస్తే అటు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కానీ, ముఖ్యంగా యువత భవిష్యత్తు మార్చాలంటే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా లక్షల్లో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది ఇలాంటి వాళ్ళకి అధికారం కట్టబెడితే. అంజిరెడ్డి లాంటి వ్యక్తికి అధికారం కట్టబెడితే బీజేపీ యువత భవిష్యత్తుకు మార్గదర్శకం లేకుండా పోతుంది. యువత భవిష్యత్తు చిత్తైపోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలంగా ఉండాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి బాగా చదువుకున్న వ్యక్తిని, ఒక లీడర్షిప్ ఉన్న వ్యక్తిని తెచ్చుకోండి. వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. నలుగురిలో తిరిగినవాడు, 4 మూలలు తెలిసినవాడు. వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ సుఖాలు తెలుసు. ఆయన చదువుకున్న లోటుపాట్లు కూడా తెలుసు ఆయనకు. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి రావచ్చు, కానీ పై స్థాయి ఉన్న వ్యక్తి కింది స్థాయికి వచ్చి పని చేయలేడు. అది చేత కాదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సాధ్యం కాదు అది. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగం పై స్థాయికి వెళ్తే, కానీ పై స్థాయిలో ఉన్న వ్యక్తి కింది స్థాయికి వచ్చి పని చేస్తాడా? చెయ్యడు. అలా రాదు తెలంగాణ రాజకీయం. అందుకే బీజేపీ తెలంగాణలో రాజకీయం చేయాలంటే అగ్రకులాలు కాదు, అణగారిన కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా అధికారాన్ని ఇవ్వండి. వాళ్ళకు కూడా పట్టం కట్టండి. వాళ్ళు కూడా ఓనమాలు నేర్పించండి. కొంచెం రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలంగా ఉండాలంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉండాలంటే జ్ఞానం తెలిసిన వ్యక్తికి అధికారాన్ని ఇవ్వండి. భవిష్యత్తు అనేది యువత చేతిలో ఉంటుంది. ఎప్పుడు పెద్ద కులపోలే కాదు, చిన్న కులపోలు చాలా మంది భవిష్యత్తు ఏర్పరచుకునే దిశగా వెళ్తున్నారు. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. బీజేపీ సెంట్రల్లో అధికారంలో, బీజేపీ ఈ స్టేట్లో అధికారం పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఎక్కడ ఉందంటే మైనస్, అగ్రకులాలకి ఆధిపత్యం. ఇప్పుడు బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ అగ్రకులాల వాళ్ళే. ఎక్కడో ఒక చోట 100 మందిలో ఒకడు చిన్న కులపోడు ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ధోరణి ఇలా ఉంది కాబట్టి ఇక్కడ కనుమరుగైపోయే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది బీజేపీకి. దయచేసి బీజేపీ పెద్దలు ఆలోచించి చిన్న కులపోలకు అవకాశం ఇవ్వండి. బాగా చదువుకున్న వ్యక్తికి, బాగా లోకజ్ఞానం తెలిసిన వ్యక్తికి, కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తికి, బాగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తికి, వాక్చాతుర్యం ఉన్న వ్యక్తికి అధికారాన్ని ఇవ్వండి. అంజిరెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? సంపాదించుకోవడం తప్ప ఏం చేయలేడు. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోడు. వాళ్ళ కంపెనీలో పనిచేసే స్టాఫ్కి అందుబాటులో ఉండని అంజిరెడ్డి రేపు యువత భవిష్యత్తు తన చేతులు పెడితే నిరుద్యోగులకు న్యాయం చేస్తాడా? చెయ్యడు. చేత కాదు. ఎందుకంటే అగ్రకులాల వాళ్ళు కూర్చొని పనిచేసే రకాలు, చిన్న కులపోలు కష్టపడే తత్వం రకాలు. అందుకే దయచేసి ముఖ్యంగా తెలంగాణలో అగ్రకులాల వల్ల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకొని ఇప్పుడు చిన్న కులపోలను ఎంకరేజ్ చేయండి. చిన్న కులపోలకు ఓట్ బ్యాంకింగ్ చాలా ఉంటుంది. ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది తెలివైన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఆగం కాకుండా ఉండాలంటే, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉండాలంటే చిన్న కులపోలకు పట్టం కట్టండి. అగ్ర కులపోల పట్టం కడితే ఏముండదు. కష్టం తెలిసిన వాడు సాయం చేస్తాడు, కష్టం తెలియని వాడు మోసం చేస్తాడు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ధోరణి ఇలానే ఉంది. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చిన్న కులపోలకు పట్టం కట్టండి, వాళ్ళకు సీట్ ఇవ్వండి, గెలిపించండి. కష్టం విలువ తెలిసిన వాడు సాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్కు న్యాయం చేసే వ్యక్తిని నిలబెట్టండి. బీజేపీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీ ధోరణిని అగ్రకులాల వాళ్ళ చేత విడిపించండి. చిన్న కులపోలకు అండగా ఉండండి. మీ రాష్ట్రంలో మీ పార్టీని అధికారంలో తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచే. దయచేసి నేటి రాత్రి ఈ వేదికగా మీకు చెప్తుంది, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ధోరణి అగ్రకులాల పక్షాన ఉంది, అనగానే కులాల పక్షాన లేదు. ఎందుకంటే నాయకులందరూ వాళ్ళే, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు, అంతా అగ్రకులాల పక్షాన ఉంది. చిన్న కులాల వాళ్ళు సేవ చేస్తున్నారు, ఇప్పటికే బానిసలుగా మిగిలిపోతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉండాలంటే చిన్న కులపు వాళ్ళకు అధికారాన్ని కట్టబెట్టండి. తెలుగు రాష్ట్రాల్లో మీ అధికారాన్ని కాపాడే ప్రయత్నం చేసుకోండి.